ఎంతమందిని పిలిచావు ఇప్పటి వరకు? నువ్వు ఒక్కరిని కూడా పిలవలా. అందుకని నువ్వు భూమి మీద మిగిలిపోబోతున్నావు. దయచేసి రాత్రికి మారు మనసు పొందు. ఆయన రాకడలో ఎత్తబడితే 7 సంవత్సరాల విందుంది, లేకపోతే భూమి మీద భయంకరమైన శ్రమలు ఉన్నాయి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భూమి మీదకి యేసు ప్రభువు అప్పుడు వస్తారు. సంఘాన్ని తీసుకొని వస్తారు. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. మీకు తెలుసా, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. మనకు రాజుగా ఆయన. నాకు తెలుసు అన్నలో సత్యోదరు ఎత్తండి. 2-3 బ్రదర్స్ ఎత్తారు, మిగతా వాళ్ళంతా భ్రమలోనే ఉన్నారు. నిజమే, మనకు రాజు ఏ జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ చంద్రబాబు నాయుడు కాదు, ఏ మోడీనో కాదు. మన రాజు యేసు ప్రభువే. ఒకసారి ఆయన ఈ భూమి మీదకి దరిద్రుడిగా వచ్చాడు, ఇప్పుడు ఆయన రాజుగా రాబోతున్నాడు, పరిపాలించడానికే రాబోతున్నాడు. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆయన పరిపాలన అంతా నీతి, న్యాయం, అక్రమాలు ఉండవు, అన్యాయాలు ఉండవు, ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదు. అంత న్యాయంగా పరిపాలిస్తాడు. ఈ 2వ రాకడలో ఎవరైతే ఆయన బోర సౌండ్ విని పైకి వెళ్తారో వాళ్ళు ఆయనతో పాటు కిందకు వచ్చి, ఆయన రాజుగా ఉంటే మనమంతా అధికారులుగా ఉంటాం. ఈ భూమి మీద మనకు అధికారం ఇవ్వబడుతుంది. ఈ విషయం తెలుసా? తెలియదు. ఎన్ని రోజుల నుంచి మీరు చర్చకు వస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి వాక్యాన్ని వింటున్నారు? ఎన్ని రోజుల నుంచి మీరు ప్రార్థనలు కనిపెడుతున్నారు? ఎన్ని రోజుల నుంచి మీరు వాక్యానుసారం బ్రతుకుతున్నారు? మీ జీవితం వ్యర్థమే కదా. ఏం ఉపయోగం? ఆయన రాకడలో ఎత్తబడాలి. ఒకవేళ ఎత్తబడలేదా, మిగిలిపోయామా? సరే, శ్రమలు ఉంటాయి 7 సంవత్సరాలు, అయినా ఓర్చుకొని ఉండాలి. కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రం నమ్మకంగా ఉండాలి. ఈ దౌర్భాగ్యమైన ఈ పాపిష్టి భూలోకంలో ఎన్ని రోజులు ఉంటావు? దయచేసి ఈ రోజైనా మేలుకో, మారు మనసు పొందు. యేసు ప్రభువుని నమ్మావా? లేట్ చేయకుండా నువ్వు బాప్తిసం తీసుకో. బాప్తిసం తీసుకున్నావా? ఇదిగో బల్లానంగానే బయటికి వెళ్ళిపోబాకు. సాతాను గాడు పారిపోయేది. నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు, నువ్వు బల్లలో చేయి వేయాలి. బల్లలో చేయి వేసినంత మాత్రాన కాదు. ఎవరైతే ఆయన రొట్టెని తిని ఆయన రక్తాన్ని తాగుతాడో ప్రతి ఒక్కడు ఆయన మరణాన్ని ప్రకటించాలి. ప్రకటించకపోతే నీకు గొడ్డలు పెట్టే ఉన్నాడు. చీకటి రోజులు రాబోతున్నాయి, తెలుసుకోండి. ఎందుకంటే నేను చెప్పలేను. సరేనయ్యా, ఇప్పటివరకు అయిపోయింది, నేను ఈ వారంలోనైనా బాప్తిసం తీసుకుంటాను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, నేను ప్రభు కోసం బ్రతుకుతాను అన్నలో ఎవరు ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. ఒక సిస్టర్ ఎత్తింది. ఇంకెవరు లేరా అసలు బాప్తిసం తీసుకునేవాళ్ళు? తీసుకోబాకండి, మీ పెళ్లికి తీసుకోండి. ఈ లోపల మీ సమాధి కార్యక్రమం అయిపోద్ది. ఇది నిజం. యేసు ప్రభు దేవుడు అని నమ్మే అంటే అసలు ఆలస్యమే చేయకూడదు. ఈ రోజు మాత్రమే మనది, రేపు అనేది మనది కాదు. నేనే రక్షణ దినము. రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు.